వాక్యమును ధ్యానించుకుందాం. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొనెను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడా, నీకు అనేక స్తోత్రములు. ఇంతవరకు ఘనమైన వాక్యోత్తమానం అందించిన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినం మరుగుపరిచి మరొకసారి మాకందరికీ కూడా మీరు సిద్ధపరిచిన నీకు దివ్యమైన వాక్యం అందించి మనం బలపరచమని, కృపా సత్య సంపూర్ణగా మా మధ్యకు నివసించిన జీవవాక్యమయ్యున్న యేసు క్రీస్తు ప్రభువారి దివ్యనామములో మిక్కిలి వినయముతో వేడుకొనిచ్చు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, త్రిత్వదేవుని త్రిగుణాశీర్వాదములు మనందరికీ ప్రభు దయచేయును గాక, ఆమేన్. రాకడ కొరకు కనిపెట్టుచున్న విశ్వాసులారా, రాకడ మహిమ మీకు కలుగును గాక, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించుకొనబోచున్న సంగతి క్రీస్తు పూర్వము 9వ శతాబ్దములో జరిగిన సంఘటన. ప్రియులారా, ఇశ్రాయేలు రాజ్యములో దేవుడు యెహోను రాజుగా చేసిన సందర్భములో ఆ తరువాత జరిగిన సంఘటనలు మనం ఇక్కడ ఈరోజు ధ్యానించుకొని ఉన్నాం. ఇక్కడ రాయబడిన సంగతి అంతా కూడా మన ప్రభువును పిరక్షకుడును పెండ్లి కుమారుడుగా త్వరలో మధ్యాకాశములో రానయ్యన్న వడుగా రానయ్యన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడను, అలాగే మన యొక్క సంఘారోహణను మనకు గుర్తు తెస్తూ ఉన్నవి. ప్రియులారా, ఈ ఒక్క వచనములో మనకు 3 పేర్లు కనబడుచున్నవి. ఒకటి రాజైన యెహూ, మరొకటి రేకాబు, మూడవదిగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు. ఈ 3 పేర్లు మనకు కనబడుచున్నవి. ఈ యొక్క సందర్భం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆ కాలములో దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవత తట్టు తిరుగుచు ఉండగా వారు ఒక ప్రక్కన దేవునిని, మరొక ప్రక్కన ఇతర దేవతలను కూడా పూజించుచు ఉండగా రాజ్యమంతటా కూడా జరగవలసిన దేవుని ఆరాధన ఆగిపోయింది. ప్రియులారా, ఆ సమయంలో రాజుగా ఉన్న ఆహాబు అతని యొక్క భార్య యెజబెలును దేవుడు ప్రక్కన పెట్టడానికి, రాజ్యమంతటిని కూడా తిరిగి శుద్ధి చేయడానికి, రాజ్యమంతటా కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్ప చేయడానికి, దేవుని యొక్క ఆరాధనను తిరిగి ప్రవేశపెట్టడానికి, దేవుని యొక్క నీతిని తిరిగి రాజ్యములో ప్రవేశపెట్టడానికి యెహోను రాజుగా అభిషేకించిన వాడై ఉన్నాడు. ప్రియులారా, ఈ రాజైన యెహూ వచ్చి ఆహాబు కుటుంబీకులనందరినీ కూడా హతము చేసిన వాడై ఉన్నాడు. ప్రభుని ప్రియులరా, గమనించండి. యెహూ అనగా అర్థము ఆయనే యెహోవా, ఆయనే యెహోవా అనగా ఈ యెహూ మరి తండ్రి అయిన దేవునిని మనకు చూపుచూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యములో రాజైన యెహూ మన రారాజైన యేసు క్రీస్తు ప్రభునకు, పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభునకు సాదృశ్యముగా ఉన్నారని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఎలాగనగా యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 9వ వచనములో తన శిష్యులలో ఒకడైన ఫిలిప్పు, యేసయ్యా మాకు తండ్రిని కనుపరచు, మాకంతే చాలు అని అంటూ ఉంచుండగా ప్రభు అంటున్నారు కదా, ఫిలిప్పు నీవు ఇంతకాలము కూడా నాతో ఉండి నన్ను ఎరగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచిన్నాడు అంటున్నారు. ప్రియులారా, గనుక ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకములోనికి వచ్చి ఆయన నా త్రిత్వ దేవుని తన దేవుని మనకు చూపించచ్చు, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క లక్షణములను, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును తన జీవితములో కనపరిచిన వారై ఉన్నారు. ప్రియులారా, అలాగే రాజైన యెహూ ఇశ్రాయేలు దేశమంతటా కూడా తిరిగి ఆ దేశమంతటిని శుద్ధి చేసి బాధించబడుచున్న వారిని విడిపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకమంతా కూడా నిండి ఉన్న పాపమును, పాప ఫలితములను, రోగములను,
వ్యాధులను, శాపములను అన్నిటినీ కూడా ప్రభు కూడా శుద్ధి చేయట కొరకే ఈ లోకమునకు వచ్చినారు ప్రియులారా. రాజైన యెహూ ఆహాబును అలాగే యెజెబెలును అతని కుటుంబీకులందరినీ కూడా హతము చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రబంధ ప్రియులారా పాపమునకు కారణమైన జనకుడైన సాతానును అతని సాతాను యొక్క మరి పాపము ద్వారా ఈ లోకములో ప్రవేశించిన ప్రతి విధమైన అసమాధానమును, వేదనను, బాధలు యావత్తును కూడా పరిహారము చేయుటకే ప్రభువారు కూడా అభిషేకము పొంది రక్షించుటకు అభిషేకము పొంది అభిషిక్తునిగా ఈ లోకమునకు వచ్చినారు ప్రియులారా. అందుకే దేవుజన్నారు కదా, పాప భారమెల్ల మోసి బరువు దించివేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించివేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధిని దించివేసినావు అని మన యొక్క దైవజనులు దేవదాసు గారు కూడా మన ప్రభువును స్తుతించిన వారై ఉన్నారు. రెండవదిగా చూద్దాం, రెండవ వ్యక్తిగా చూసినప్పుడు రేకాబునున్నారు ప్రియులారా. రేకాబు అనగా నడిపించువాడు, రేకాబు అనగా సారథి, రేకాబు అనగా నియంత్రించువాడు, అనగా రేకాబు ఆయనే మనలను గైడ్ చేయవాడు, మనలను నడిపించేవాడు, లీడ్ చేయవాడు, మనందరినీ కూడా కంట్రోల్ చేయవాడు ప్రియులారా. ఈ రేకాబు తన కుమారుని కంట్రోల్ చేశాడు, తన కుమారుని నడిపించాడు, తన కుమారుని నియంత్రించాడు. ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉండకూడదో సమస్తమును కూడా తన కుమారునికి బోధింపచేసి తన వలనే భయభక్తులలో దేవుని యొక్క మార్గములో నడిచినట్లుగా తయారు చేసిన వాడు ఈ యొక్క రేకాబు అయ్యున్నాడు ప్రియులారా. ఈ రేకాబు యొక్క కుమారుని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు అనగా అర్థము యెహోవా సుముఖముగా ఉన్నాడు, యెహోవా సహాయము చేసినవాడు, యెహోవా దయగలగవాడు అని మనము చూస్తున్నాం. ఈ రేకాబు ప్రియులారా మన పరిశుద్ధాత్మ తండ్రికి సాదృశ్యముగా కనబడుచు ఉన్నారు. ఈ యెహోనాదాబులో భక్తిని విశ్వాసమును కలిగించిన వాడు రేకాబే, పరిశుద్ధతలో నడిపించిన వాడు అతని తండ్రి అయిన రేకాబే. అలాగే యోహాను సువార్తలో 16వ అధ్యాయములో 13వ వచనములో ప్రభు సెలవిచ్చినట్లుగా మనందరినీ కూడా సత్య మార్గములో నడిపించి నీతి మార్గములో స్థిరపరిచినట్లుగా మనకు వాక్యమును బోధించువారు, సర్వ సత్యములోనికి నడిపించువారు, మనందరినీ కూడా బలపరచువారు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యున్నారు ప్రియులారా. అలాగే రేకాబు తన పేరునకు తగినట్టుగా తన కుమారుణ్ణి ఎలాగూ నడిపించాడో, కంట్రోల్ చేశాడో, మన పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనందరినీ కూడా నడిపించుటకు సుముఖముగా ఉన్నారు ప్రియులారా. మన బలహీనతలలో మనకు సహాయము చేయుటకు ఆయన సుముఖముగా ఉన్నారు, మనపై దయగలిగిన వారై ఉన్నారు ప్రియులారా. ఈ రోజున మనమందరము కూడా ఎరిగి ఉన్న మన చేతులలో ఉన్న ఫోన్లలో ఉన్న GPS అనేకమైన మార్లు మన అనేకమైన తప్పు మార్గంలోనికి, తప్పు రోడ్డులోనికి నడిపిస్తాదేమో, కానీ మన తండ్రి అయినా, మన సారథి అయినా, మనని నియంత్రించేవాడైనా, మనందరినీ కూడా నడిపించేవాడైనా పరిశుద్ధాత్మ తండ్రి ఆయనకు వాక్యము మనలను ఎన్నడను కూడా తప్పు దారిలో నడిపించదు ప్రియులారా. మనందరినీ కూడా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చినట్లుగా, తండ్రికి ఇష్టమైన వారైనట్లుగా నడిపించేవారు మన పరిశుద్ధాత్మ తండ్రి అయ్యున్నారు ప్రియులారా. అలాగే ఈ రాజైన యెహూ తన రథముపై వచ్చుచుండగా తన ఇరుక్కునకు వచ్చిన యెహోనాదాబు మార్గములో కనబడుచున్నాడు, రహదారులో కనబడుచున్నాడు ప్రియులారా. ఈ యెహోనాదాబును రాజు చూడగానే ఓహో ఇతను రేకాబు కుమారుడు కదా అని వెంటనే అతని రాజుకు తోచినది. అలాగే గమనించండి ప్రియులారా, మనలను కూడా ప్రభువు చూచినప్పుడు ఓహో వీరు నా పరిశుద్ధాత్మతో నింపబడి వారై ఉన్నారు కదా, వీరి పరిశుద్ధాత్మతో నడిపించబడి వారై ఉన్నారు కదా, వీరి పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడి వారై ఉన్నారు కదా అని మన ప్రభునకును కూడా తోచవలసినది అని గ్రహించండి. అలాగన గనక యెహూకు రేకాబు గుర్తుకు రాకపోతే యెహోనాదాబుకు అతని రథం ఎక్కే అవకాశము ఉండేది కాదు ప్రియులారా. అలాగే గమనించండి, మనమందరము కూడా పరిశుద్ధాత్మ ద్వారా గుర్తింపబడకపోయినట్లయితే మేఘ
మేఘమెక్కే అంతస్తు మనకి ఎలాగను ఉంటుంది. అందుకే మన ప్రియ ప్రభువు ప్రకటన గ్రంథములో 7 సంఘంతో కూడా చెబుతూ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని పలుకుచున్నారు. ప్రియులారా, మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుటకును, మనమందరము కూడా ఆత్మ ద్వారా నడిపించబడుటకును, మనమందరము కూడా పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడుటకు అనగా కంట్రోల్ చేయబడుటకును మనమందరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, ఏ దిక్కునకి వెళ్ళాలో, ఎక్కడ సేవ చేయాలో, ఎవరితో మాట్లాడాలో, ఏమి చెయ్యాలో సమస్తమును కూడా మనకు బోధింపచేసి నడిపించువారై ఉన్నారు మన ఆత్మ తండ్రి అయ్యున్నారు. ప్రియులారా, మనకు సహాయము చేయుటకే నడిపించుటకే ఆయన దయగలిగిన వారై ఉన్నారు, ఆయన సుముఖత కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా, రోమా పత్రికలో 8వ అధ్యాయములో 14వ వచనములో చూసినప్పుడు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉంటారని మన వాక్యములో చూస్తూ ఉన్నాం. అలాగే మనమందరము కూడా మన స్వంత నడిపింపు కాదు, స్వంత ఆలోచన కాదు, ఇతరుల ఆలోచన కాదు, కానీ కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడవలసిన వారమై ఉన్నాం అని గ్రహించండి. అలాగే గమనించండి, యెహోనాదాబుకు సొంత గుర్తింపు లేదు, రేకాబు కుమారునిగానే అతను గుర్తించబడ్డాడు, అలాగే గుర్తింపు ఉంది, అలాగే రథమెక్కినాడు. అలాగే మనము కూడా పరిశుద్ధాత్మ లేనిదే, ఆత్మ పొందనిదే, ఆత్మ ద్వారా నడిపించబడినదే గుర్తింపు ఉండదు, ప్రభు వద్ద గుర్తింపు ఉండదు అని మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 35వ అధ్యాయములో 2వ వచనములో చూచినప్పుడు రేకాబీయులను దేవుడు ఇర్మియా ద్వారా, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుని మందిరమునకు పిలిపించి వారందరి ఎదుటను కూడా ద్రాక్షారసమును పెట్టి వారందరికీ కూడా ఒక పరీక్ష పెడుతున్నారు. ప్రియులారా, మీరందరూ కూడా ద్రాక్షరసమును త్రాగండి అని పిలుచుచు ఉండగా వారందరూ కూడా ఒకే మాటన మేము ద్రాక్షరసము త్రాగము అని పలుకుచున్నారు. దేవుడు ఎందుకు ఈ రీతిగా అడుగుచున్నారో మనము చూద్దాం. ముందుగా వీరికి రేకాబీయులు అని పిలువబడుచు ఉన్నారు. ప్రియులారా, అనగా యెహోనాదాబు వంశస్థులందరూ కూడా రేకాబీలుగా పిలువబడుచు ఉన్నారు. ఈ రోజున మనమందరముకు కూడా గుర్తింపు, క్రైస్తవులుగా గుర్తింపు, బైబిల్ మిషన్ వారముగా గుర్తింపు. ప్రియులారా, ఇక్కడ చేరి ఉన్న మనందరినీ కూడా, బైబిల్ ఇచ్చిన వారమైన మనందరినీ కూడా మన ఆత్మీయ జనకులు వృద్ధులుగా ఉండి మరి యరాజుగా బయటకు వచ్చిన వారై ఈ యొక్క మహిమ మేఘం ఎక్కినట్లుగా మనందరినీ కూడా నడిపించడానికి ముందుకు వచ్చిన దైవజనుడైన దాసే తండ్రి పిల్లలమయ్యున్నాం. మనందరము కూడా ఒక్క ఆత్మీయ తండ్రి పిల్లలమయ్యున్నాం. ఈరోజు మనందరము కూడా గుర్తింపు, బైబిల్ ఇచ్చిన వారము లేక దైవజనుని బిడ్డలము. మనందరము ఆయన యొక్క కన్నీటి ప్రార్థనలో ఆయన మనలను కనిన వారై ఉన్నారు. ప్రియులారా, అలాగే రేకాబీయులకు కూడా యెహోనాదాబు సంతానమంతయు కూడా ఒకే పేరు, వారందరూ రేకాబీయులు. ఈరోజు మనందరికీ కూడా ఒకే గుర్తింపు. వీరందరూ కూడా ఎక్కడెక్కడ చేరిన మనందరము కూడా దాసే తండ్రి బిడ్డలము అనే గుర్తింపు, దాసే తండ్రి బిడ్డలము, దాసే తండ్రి బిడ్డల గుర్తింపు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుడు ఎందుకు ఈ రేకాబీయులను పరీక్షిస్తున్నారో మనము చూద్దాం. ఈ యొక్క యెహోనాదాబు ఎట్టి ప్రత్యేకత, ఎట్టి సాక్ష్యము దేవుని ఎదుట కలిగిన వాడై ఉన్నాడు. అతని సంతానము కూడా అదే సాక్ష్యము, అదే పరిశుద్ధత, అదే భక్తి, అదే విశ్వాసము కలిగి ఉన్నారు లేదు అంటూ దేవుడు వారిని పరీక్షించుచు ఉన్నారు. ప్రియులారా, అలాగే మన యొక్క ఆత్మీయ జనకులైన దైవజనులు దాసే తండ్రి యొక్క ప్రత్యేకతను మనము కూడా కలిగిన వారమై ఉండాలి. ఆయన సాక్ష్యమును మనము కూడా కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, యెహోనాదాబు యొక్క ప్రత్యేకత మన వాక్యములో చూద్దాం. ఇర్మియా గ్రంథములో 35వ అధ్యాయం 6-7 వచనములో చూసినప్పుడు వారు అంటున్నారు కదా, మా యొక్క పితరుడైన యెహోనాదాబు మమ్మను ద్రాక్షరసము త్రాగవద్దు, ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, గుడారములోనే నివసింపవలెను అని మాకు ఆజ్ఞాపించాడు. గనుక మేమును నేటికి కూడా అదే రీతిగా నివసిస్తూ ఉన్నాము అని అంటున్నాడు. ప్రియులారా, ఈ యెహోనాదాబు
గమనించండి, ఈ యెహోనాదాబు దేవుడు వారికి స్వంత దేశమును కనాన్ దేశం వరకు ఇచ్చినప్పటికీ కూడా ఆ దేశంలో భూమి సంపాదించుకొనకుండా, పంట వేయకుండా, తోటలు నాటకుండా కేవలము ఒక పరదేశిగా ఆ దేశంలో ఉంటూ ఉన్నాడు. అనగా లోకముతో సంబంధం పెంచుకొనలేదు, కానీ సమస్తమునకు కూడా దేవునిపై ఆధారపడుచు ఉన్నాడు ప్రియులారా. అలాగే మన యొక్క విశ్వాస జనకుడైన అబ్రహాము కూడా తనకు దయచేయబడిన కనాను దేశములో పరవాసిగా ఉంటూ తాను పునాదులు కలిగిన నూతన యెరూషలేము పట్టణము కొరకు ఎదురు చూచిన వాడై ఉన్నాడు ప్రియులారా. అట్టి విశ్వాసమును కొనసాగించుటకు, అట్టి రీతిగా దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి జీవించుటకు, దేవునిపై సంపూర్ణమైన సమర్పణ తాను కలిగినట్టు కొరకు ఈ యెహోనాదాబు కూడా తన పిల్లలకు ఆజ్ఞాపించిన వాడై ఉన్నాడు. అలాగే ప్రియులారా గమనించండి, రాజైన యెహూ కాలమునకనగా యెహోనాదాబు కాలమునకు మరియు ప్రవక్త అయిన ఇర్మియా కాలమునకు మధ్యన 200 సంవత్సరములు గడిచిపోయినాయి ప్రియులారా. అనగా దాదాపు 7 నుంచి 8 తరములు గతించిపోయినవి. అయినప్పటికీ కూడా తరాలు మారినా కానీ క్రమాలు మారలేదు అని గ్రహిస్తూ ఉన్నాం. అలాగే నేటికి కూడా మనము దైవజనుని ద్వారా దేవుడు మనకు దయచేసిన అనేకమైన క్రమములను మనము కలిగిన వారమై ఉన్నాం. వీరిలో ఉన్న గొప్ప ప్రత్యేకత, ఎన్నో తరాలు మారినా కానీ వారిలో క్రమాలు మారలేదు. అలాగే మనకు కూడా దైవజనులు అనేకమైన క్రమాలు, మరి వారములో ఒక్కో రోజుకు కూడా ఒక్కో క్రమం ఉన్నది ప్రియులారా. ఆదివారమునకు కేవలం ఆరాధన మాత్రమే, దేవుని స్తుతించడం మాత్రమే. సోమవారం స్వస్థత ప్రార్థన, మంగళవారం సమస్త సృష్టి కొరకు మిషన్ కొరకు జ్ఞాపన ప్రార్థన, బుధవారం మన ప్రభువును ఎదుర్కొనుటకు రాకడ కొరకే సిద్ధపాటు కలిగిండుట, గురువారం మన యొక్క దేహము మహిమ శరీరముగా మార్చబడు కావలసిన ప్రభు యొక్క శరీర రక్తములను అంతరంగముగా అందుకొనుట, శుక్రవారం ఆయన రక్తములో కడుగుబడి శిలువ ధ్యానము చేసి నూతన పరచబడుట, శనివారం ఆదివారం కొరకు సిద్ధపాటు ప్రియులారా. అలాగే మనకందరికీ కూడా 7 మెట్ల ధ్యానము. ఈ రీతిగా ఎన్నో క్రమములు దైవజనులు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. గమనించండి, రేకాబీయులకు దేవుడు పరీక్ష పెట్టినట్లుగా మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరీక్షించేవారై ఉన్నారు ప్రియులారా. వారికి పెట్టిన పరీక్ష తరాలు గతించిన, క్రమాలు మారినవా లేక క్రమాలు అదే రీతిగా తమ పితరుని క్రమాలు పాటిస్తూ ఉన్నారా అని ప్రభువాన్ని పరీక్షించిన వారై ఉన్నారు. ఈ రోజున ఇక్కడ చేరిన మనలందరినీ కూడా ప్రభువు అదే రీతిగా ఏదో ఒక సమయంలో పరీక్షించువారై ఉన్నారు ప్రియులారా. వీరందరికీ ఉన్న రేకాబీలందరికీ ఉన్న గొప్ప గుర్తింపు ఏంటనగా, గొప్ప ప్రత్యేకత ఏంటనగా, మేము త్రాగము, మేము ఇల్లు కట్టుకోము, మా తండ్రి మా పితరుడు ఎలా ఉన్నాడో మేమును అలాగే ఉంటాం. మా పితరుడు లోకములో కలవలేదు, మేమును లోకములో కలవం. మా పితరుడు లోకమును జయించున్నాడు, మేమును జయించువారముగా ఉంటాం. మా పితరుడు సైతానుని జయించాడు, మేమును అలాగే ఉంటాం. మా పితరుడు ధ్యానించిన వాడై ఉన్నారు, మేమును అలాగే ఉంటాం. ఈ రీతిగా ప్రియులారా, మన దైవజనులు ఆత్మ జనకులు దాసే తండ్రి ఏ రీతిగా ప్రభు ఎదుట మనుషులు ఎదుట ఉన్నారు అని ప్రభు గుర్తించిన వారు ఉన్నారు గనక ఆయన బిడ్డలమైన మనలందరినీ కూడా అదే రీతిగా పరీక్షించు, అదే విధమైన అదే విశ్వాసం, అదే భక్తి, అదే దైవ ధ్యాన విద్య, అదే సిద్ధపాటు, అదే విజ్ఞాపన కలిగి ఉండాలని ప్రభువు మనందరినీ కూడా కోరుకొనిచున్నారు ప్రియులారా. ఈ రీతిగా రేకాబీలందరూ కూడా కలిగి ఉన్న ఈ ప్రత్యేకత, ఈ గొప్పతనం, ఈ పట్టుదల బట్టి దేవుడే ఇర్మియా గ్రంథములో 35వ అధ్యాయములో 19 చూసినప్పుడు ఒక గొప్ప భాగ్యం ఇస్తున్నారు. నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. అలాగే బైబిల్ మిషన్ వారమైన మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ఈ భూలోకములో మనము ఉండగానే
ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ దినమునకు 3 మార్లు ఆయన సంధానములో నిలిచే భాగ్యము, రాకడలో ప్రభువును ఎదుర్కొనిన తరువాత పరలోకములో నిత్య నివాసములో నిత్యమును కూడా ప్రభు సన్నిధిలోండే గొప్ప భాగ్యమును ప్రభు మనకు దయచేసిన వారై ఇన్నారు ప్రియులారా. గనుక గమనించండి, ఈ రీతిగా మరి యెహోనాదాబును చూడగానే తాను సిద్ధముగా ఉన్నాడు గనుకనే చెయ్యవగానే వెంటనే రథముపైకి ఎక్కిన వాడై ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున మనందరినీ కూడా ప్రభు గమనిస్తున్నారు. మనమును ప్రభుతో పాటు మేఘములపై ఎక్కుటకు, నూతన యెరూషలేములోనికి చేరుటకు మనందరము కూడా సిద్ధముగా ఉన్నామా అని ప్రభువు మనందరిని కూడా పరీక్షించుచూ ఉన్నారు అని గ్రహించండి ప్రియులారా. మనందరము కూడా సిద్ధపడుతుంటాం, ఎన్నో పనుల కొరకు సిద్ధపడుతూ ఉంటాం. మనుష్యులను కలుసుకుంటకు, పెద్దవారిని కలుసుకుంటకు సిద్ధపడుతూ ఉంటాం, ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉంటాం. ఈ మహోత్సవములలో, ఈ జూబిలోత్సవములలో మనందరం కూడా పాలు పొందుటకు ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి కూడా సిద్ధపడిన వారమై ఉన్నాం. లోకములో పనుల కొరకు సిద్ధపడుతూ ఉంటాం. అయితే ఇంతకన్నా గొప్ప సిద్ధపాటు ఎప్పుడు వస్తారో, ఈరోజు వస్తారో, ఇప్పుడు వస్తారో తెలియని ఇప్పుడే ప్రభు చుచున్నారంట్లుగా ప్రభు మన కొరకు సిద్ధముగా ఉన్నారు గనక మధ్యాకాశములో వచ్చుచున్న ఇదిగో ప్రభు మేఘారుడే వచ్చుచున్నాడు అని వాక్యములు ఎలాగైతే వ్రాయబడి ఉన్నదో అదే రీతిగా మన కొరకు వేగముగా మధ్యాకాశములో వచ్చుచు ఉన్న పరలోకపు ప్రభువును, రారాజైన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొనుటకు మనమందరమును కూడా సిద్ధముగా ఉన్నామా అని ఒకసారి మనం పరీక్షించుకుందాం. యెహోనాదాబు తన మార్గమును విడిచిపెట్టి యెహూ మార్గములోనికి వచ్చిన్నాడు, యెహూ యొక్క రహదారిలోనికి వచ్చిన్నాడు. అలాగే మనము కూడా మన మార్గమును విడిచిపెట్టి ప్రభు యొక్క మధ్యాకాశం అనే మహిమ మార్గములోనికి మనమందరము కూడా చేరుటకు సిద్ధముగా ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియులారా అని గ్రహించండి. యెహూ దేవుని చిత్తమును నెరవేర్చుటకు పూనుకున్నాడు, దేవుని యొక్క రాజ్యమును తిరిగి స్థాపించుటకు మనస్సును కలిగిన వాడై ఉన్నాడు. అలాగే యెహోనాదాబు కూడా అదే మనస్సును కలిగిన వాడై యెహూ యొక్క పనిలో పాలు పంచుటకు రథమికొచ్చి ఉన్నాడు ప్రియులారా. గమనించండి, ఈ రోజున మనందరినీ కూడా ప్రభువు మధ్యాకాశములోనికి తీసుకుని వెళ్ళుట అనేది దేనికి గుర్తు అయి ఉన్నది? కేవలం యెహూ ఎలాగైతే దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు, ప్రభు కూడా నేడు లోకమంతటా కూడా తన రాజ్యమును స్థాపన చేయుటకు, శాంతి పరిపాలన చేయుటకు, అసమాధానంతో నిండిన ఈ లోకమును నూతనపరిచి సమాధానం దయచేయుట కొరకు, పాపముతో, రోగముతో, వ్యాధులతో నిండి ఉన్న ఈ లోకమును నూతనపరిచి పాపము లేని స్థితి, మహిమ కలిగిన స్థితిని మనందరికీ కూడా దయచేయుట కొరకే ప్రభు ఈ లోకమునికి మరలా వచ్చుచున్నారు ప్రియులారా. గనుక యెహూ యొక్క పనిలో యెహోనాదాబు ఎలాగనైతే పాలు పంచుకొని ఉన్నాడో, మనస్సు కలిసిన వాడై ఉన్నాడో, మనము కూడా మన పనులను విడిచి ప్రభు యొక్క పని, బైబిల్ మెచ్చిన పని, రాకడ సిద్ధపాటు పని, లోకమంతటినీ కూడా దేవుని రాజ్యముగా మార్చే ఆ గొప్ప పనిలో మనందరము కూడా పాలు పొందుటకు మనము కూడా ప్రభువుతో మనస్సు కలిసిన వారమై ఉండాలి అని గ్రహించండి. దైవజనులు దాస్యతని అన్నారు కదా, ఒక ప్రార్థన నేర్పించారు కదా, ప్రభువా నా పనిని, కాని పనిని మానివేసి నీ పనిని క్రమముగా చేయుటకు నాకు శక్తి దయచేయుము. ఒకసారి అందరము కూడా ఈ ప్రార్థన మరలా చేద్దాం ప్రియులారా. ఆ కాలంలో దేవజను నేర్పించిన ప్రార్థన అందరము కూడా చేద్దాం. నాతో పాటు ఏకీవించి చెప్పండి, ప్రభువా నా పనిని, కాని పనిని మానివేసి నీ పనిని క్రమముగా చేయుటకు నాకు శక్తి దయచేయము. గమనించండి ప్రియులారా, మన పనులు మనమే చేసుకునే వారమైతే మనము బలహీనులము అని గ్రహించండి. మన పనులు ప్రక్కన పెట్టి ప్రభువు పనిలో, బైబిల్ మిషన్ పనిలో, ఆయన రాజ్య వ్యాప్తి పనిలో సహకారం అందించేవారమైనట్లయితే ప్రభు మనకు శక్తినిచ్చినాడని మనము గ్రహించగల వారమై ఉండాలి ప్రియులారా.
ఈ రీతిగా యెహోనాదాబు యెహూకు సంపూర్ణముగా సిద్ధపాటు మనస్సును కలిగిన వాడు ఉన్నాడు గనక యెహూ ముందుకు వచ్చి తన చెయ్యి చాపగానే యెహోనాదాబు కూడా చెయ్యిచ్చాడు. యెహూ యొక్క చూపు యెహోనాదాబు మీద ఉన్నట్లుగా ప్రభు చూపు మన మీద ఉన్నది. యెహూ తన చెయ్యి చాపినట్లుగా ప్రభు కూడా మనందరికీ కూడా చెయ్యి చాపి తన రథముపై మేఘముపై ఎక్కించుకున్నట్టుకు ప్రభు కూడా ఆశ కలిగిన వాడై ఉన్నాడు ప్రియులారా. గనుక మనము కూడా ప్రభుతో పాటు మనస్సు కలిసిన వారమై ఉండాలని గ్రహించండి. 4వదిగా చూద్దాం. రథము యెహూ రథముపై వస్తూ ఉన్నాడు. ఇది మేఘమునకు షెకినా మేఘమునకు ఇది సాదృశ్యముగా ఉన్నది. ఎలాగైతే ప్రభు కూడా ఇదే రీతిగా మధ్యాకాశములో వచ్చుచున్న వారు ఉన్నారు. అలాగే గమనించండి, యెహూ వచ్చి కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. యెహోనాదాబును కుశల ప్రశ్నలు, ఏమయ్యా బాగున్నావా, ఈ రీతిగా అనేకమైన అడుగుతున్నాడు. ఇబ్బందులు ఉన్నావా, చిక్కులున్నావా అని అడుగుతున్నాడు. అంతకంటే ఆ కుశల ప్రశ్నలేవి కూడా వాక్యములో వ్రాయబడలేదు, కానీ కేవలం ఒక్క మాట వ్రాయబడి ఉంది, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా. ఈ రోజున మనము కూడా కష్టాల్లో ఉన్నామా, చిక్కుల్లో ఉన్నామా, వేదనలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, సమస్యలు ఉన్నామా అని ప్రభునకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన మనల్ని అడిగేది ఒక్క ప్రశ్న, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకు ఉన్నదా అని ప్రభు కూడా మన హృదయమును చూచువారున్నారు ప్రియులారా. గనుక యెహోనాదాబుకు ఎదురైన ఈ సందర్భము, ఈ యొక్క ప్రశ్న బైబిల్ మెషిన్ వారమయ్యున్న మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సందర్భము తప్పక ఎదురవుతున్నది అని గ్రహించండి. యెహోనాదాబు సిద్ధముగా ఉన్నట్లుగా మనమును కూడా సిద్ధముగా ఉండవలసిన వారమై ఉన్నాం. యెహూ యొక్క రథముతో, యెహూ యొక్క పనితో, యెహూ యొక్క ఆలోచనతో ఏకీవించలేకపోతే ఇతనికి రథమెక్కే అవకాశము ఉండదు. అలాగే మనకు కూడా ప్రభుతో ఏకీవించకపోతే, ఆయన చిత్తముతో ఏకీవించకపోతే మరి మనకు కూడా మేఘమెక్కే అవకాశము ఎలాగన వస్తుంది అని గ్రహించండి ప్రియులారా. కనుక ఈ యొక్క యెహూ తన రథముపై ఎక్కించుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు. ఒక కండిషన్, రథం ఎక్కడానికి అందరికి ఇష్టమే, కానీ ఈ కండిషన్ నెగ్గిన వారు ఒక్కరు మాత్రమే ఉన్నారు, యెహోనాదాబు. అలాగే మనం కూడా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేఘము పైకించుకున్నటకు ప్రభునకు ఇష్టమే, సిద్ధమే, కానీ ఆయన చూసేది కూడా ఒకటే, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకు ఉన్నదా అంటున్నారు ప్రియులారా. ఇరువురికి ఒకే గౌరవం, ఒకే నమ్మకం, ఒకే అభిమానం, ఒకే మనస్సు కలిగి ఉంటేనే కానీ రాకడలో ఎత్తబడలేరు అని గ్రహించండి. గలతీ పత్రికలో 4వ అధ్యాయములో 12వ వచనములో కూడా పౌలు అంటారు కదా, అపొస్తలుడైన పౌలు గారు, నేను మీ వంటి వాడనైతిని గనక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మను వేడుకొనుచున్నాను. మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్తలో 21వ అధ్యాయములో 15వ వచనం చూచినప్పుడు పేతురును కూడా ఇదే రీతిగా అడుగుచున్నారు, ఓ పేతురు, నేను నిన్ను ప్రేమించుచున్నట్లుగా నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావా? నేను నిన్ను నమ్ముచున్నట్లుగా నీవు నన్ను నమ్ముచు ఉన్నావా? ఈ రోజున ఇదే ప్రశ్న మనతో ప్రతి ఒక్కరిని కూడా అడుగుచున్నారు ప్రియులారా. ప్రభుని ప్రియ విశ్వాసి, నేను నిన్ను ప్రేమించుచున్నట్లుగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? నేను నమ్ముచున్నట్లుగా నీవు నమ్ముచున్నావా? గమనించండి, ప్రభువు బైబిల్ మిషన్ను ఎందుకు బయలుపరిచారనగా, దైవజనులు దాసే తండ్రికి ప్రభు బయలుపరిచి ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. బైబిల్ మిషన్ను ఎందుకు బయలుపరిచితినగా, మిమ్మును దేవుని చేత నమ్మబడే స్థితిలోనికి తెచ్చుటకు, మిమ్మును దేవుని చేత నమ్మబడే స్థితిలోనికి తెచ్చుటకే నేను బైబిల్ మిషన్ను బయలుపరిచున్నాను అని ప్రభు చెప్పుచున్నారు ప్రియులారా. గమనించండి, మనలో ఏ ఒక్కరిని కూడా నమ్మదగిన వారము కాము. ఆయనను కూడా
ప్రభువు అయోగ్యులమైన అపాత్రులమయ్యున్న అనర్హులము అయ్యున్న ఆయన సన్నిధిలో నిలుచుటకును ఆయన సముఖములో ఉండుటకును ఆయన ఎదుట జీవించుటకును కూడా తగని వారం అయ్యున్న మనలను ప్రభు యొక్క నమ్మకమైన పనిలో కొనసాగించుకున్నటకు ఆయన పనిని ఆయన పరివారమును మన మీదను కూడా పెట్టుటకు ప్రభువు మనలను నమ్మే స్థితిలోనికి తెచ్చుట కొరకే బైబిల్ మిషన్లో మనలను ఉంచిన వారై ఉన్నారు. బైబిల్ మిషన్లోనికి పిలిచిన వారై ఉన్నారు. బైబిల్ మిషన్లోనికి మనలను నడిపించుచు కొనసాగించుచున్నారు. ప్రియులారా, గనుక ఒక మాట గమనించండి, మనలను దేవుడు నమ్మగలుగుతూ ఉన్నారా? దేవుడు మనలను నమ్మే స్థితిలో మనము ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. నా చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు లోకమంతటా కూడా 1000 ఏండ్లలో ఆయన రాజ్యమును స్థాపించుటకు, లోకమంతటి కూడా సమాధానంతో నింపుటకు, శాంతితో నింపుటకు, తనక వాక్యమును అందరికీ కూడా వెదజల్లుటకు ప్రభువు ఈ రోజున ఆ గొప్ప పనిలో మనము కూడా పాలు పొందుట కొరకే మనలను ఏర్పాటు చేసుకున్నారని మనము గ్రహిస్తూ ఉన్నాం. గనుక ప్రభువు కొలుచు ఆ కొలతలోనికి మనము వస్తేనే కానీ ఆ గొప్ప పనిలో పాలు పొందలేమని గ్రహించండి. మరేటుగా చూద్దాం, ఈ యొక్క రాజుతో పాటు ఎక్కుటకు ఆ రాజ్యములో ఎంతోమంది గనులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. కానీ కేవలం ఇల్లు లేని, వాకిలి లేని, పొలములు లేని, తోటలు లేని, కేవలం గుడారములలో నివసించే యెహోనాదాబుకు మాత్రమే ఆ గొప్ప అవకాశం కలిగింది. ప్రియులారా, అలాగే ఈ రోజున మనము కూడా లోకముతో సాంగత్యం చేయకుండా, లోకమును జయించిన వారమై లోకముతో బంధుత్వం కలగజేసుకొనకుండా కేవలం ప్రభువుపై ఆధారపడి గుడారము అనే బైబిల్ మిషను సన్నిధిలోనికి నిత్యము కూడా దినదినము నివసించుచు ఉన్న మనకే ప్రభువు మధ్యాకాశములో ఆయన మేఘములపై కొనిపోయే గొప్ప భాగ్యమును మనకు దయచేయచ్చు ఉన్నారని మనము గ్రహిస్తూ ఉన్నాం. గమనించండి, వీరందరూ కూడా రేకాబీయులు, యెహోనాదాబు సంతతి వారు. కీర్తన గ్రంథములో 22వ కీర్తన 30వ వచనములో చూసినప్పుడు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు అని వాక్యం ఎలాగైతున్నదో, అలాగే ఆ కాలములో రేకాబీయులు ప్రజలందరిదిటను కూడా దేవునిని సేవించారు. అందరిదిట కూడా గుడారములో ఉన్నారు. ఈ రోజున బైబిల్ ఇచ్చిన వారమైన మనము ఆ సంతతి వారమై ఉండి గుడారం అనే దైవ సన్నిధానములో దినదినము కూడా నిత్యము ప్రభు సన్నిధిలో నిలుచుటకు ప్రభు మనకు మన ఆత్మజనకుల ద్వారా గొప్ప భాగ్యమును అనుగ్రహించిన వారై ఉన్నారు. ప్రియులారా, ఆ ఒక సంతతి వారే బైబిల్ మిషన్ వారు, ఆ ఒక సంతతి వారే ప్రభుని సేవించు సంఘము. ఈ సంఘమును దేవుడే తయారు చేసుకున్న వారై ఉన్నారు. ఈ బైబిల్ మిషనే జ్యేష్ఠుల సంఘము, ఈ బైబిల్ మిషనే వధువు సంఘము, ఈ బైబిల్ మిషనే పెండ్లి కుమార్తె సంఘము, ఈ బైబిల్ మిషనే ఎత్తబడే సంఘము అయ్యున్నది. పరమగీత గ్రంథములో 6వ అధ్యాయములో 8వ వచనంలో చూసినప్పుడు నా పావురం ఒకతే, నా నిష్కలంకురాలు ఒకతే అని చూచినట్లుగా ఎంతోమంది ఉన్నారు, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, కన్యకలు లెక్కకు మించిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ నా పావురం ఒకతే. అలాగే ప్రియులరా, గమనించండి, లోకములో ఎన్నో మతాలు ఉన్నాయి, లోకములో ఎన్నో మిషన్లు ఉన్నాయి, కానీ ప్రభువుని సేవించుచు ఉన్న ఒక్క సంఘం, నిష్కలంకమైన సంఘం, పౌరు వంటి రూపములోనికి మార్చబడుచున్న సంఘం ఒక్కటే, అదే బైబిల్ మిషను అని గ్రహించండి. మన దైవజనుని ప్రార్థన ప్రియులారా గమనించండి. ఆకాశ మండలములో ఉన్న నక్షత్రాలు లోకములో ఏ మూల ఉన్న ఏ ఒక్క నరుడైనా ఎలాగనైతే చూడగలవాడై ఉన్నాడో, అదే రీతిగా ఆకాశములో ఉన్న నక్షత్రములు అందరికీ కనబడినట్లుగా దేవుడు కూడా బైబిల్ మిషన్ను లోకములో ఉన్న అందరికీ కూడా కనబడ చేయనై ఉన్నారు అని గ్రహించండి ప్రియులారా.
బైబిల్ మిషన్ వారి దగ్గరకు ఇతర మిషన్ల వారు, ఇతర మతముల వారు, ఇతర సంఘముల వారు కూడా వచ్చి, అయ్యా మేము కూడా మీ వలనే దేవునిని చూచుటకు మాకు సహాయం చేయండి, ఎలాగున దేవుని చూడాలో మాకు నేర్పించండి, ఎలాగున దేవుని స్వరమును వినాలో మాకు నేర్పించండి, ఆయన మేఘముపై ఎలాగన కొనుపోటకు సిద్ధపడాలో మాకు నేర్పించండి అనే రోజులు రాబోతూ ఉన్నవి అని గ్రహించండి. ఎవరైనా మిమ్మను అట్టి ప్రశ్న అడిగినప్పుడు, ఇట్టి రీతిగా సహాయం కొరకు వేడుకొనినప్పుడు చెప్పడానికి తగిన సిద్ధపాటు నీకున్నదా? ప్రభుని చూపించే సిద్ధపాటు నీకున్నదా? ప్రభు యొక్క స్వరమును ఇతరులకు వినిపింపచేసే సిద్ధపాటు నీకున్నదా? నీ మేఘము యొక్క అంతస్తులో ఉండే నీవు కూడా తప్పక ఇతరులను కూడా మేఘముపై ఎక్కి వచ్చే అంతస్తును నేర్పించగలవు. నీవు ప్రభువును చూచే సిద్ధపాటు కలిగి ఉంటే, అభ్యాసము కలిగి ఉంటే, నీవు కూడా ఇతరులకు ప్రభువును చూపించగలవు. నీవు ప్రభు యొక్క స్వరమును వినగలిగే అభ్యాసము కలిగి ఉంటేనే ఇతరులకు కూడా ప్రభు యొక్క స్వరమును వినబడినట్లుగా వారికి కూడా నేర్పించగలవు అని గ్రహించండి. గనుక ప్రియులారా, ఈ రీతిగా బైబిల్ మిషన్ను దేవుడు ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన త్వరలో చూపించనయున్నారు. ఒకవేళ బైబిల్ మిషన్ వారమైన మనము బైబిల్ మిషన్లో ఉండి కూడా ఇతరులు అడిగినప్పుడు ప్రభును చూపించలేకపోతే సిగ్గుపడవలసిన వారమే నాం ప్రియులారా. గనుక గమనించండి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అనే ప్రశ్న ప్రభువు మన ఎడల ఎట్టి మనస్సు కలిగి ఉన్నారో అది మనకు కనబడుతున్నది. శాశ్వత ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించుచున్నారు. అలాగే మనము కూడా ప్రభువును మన పూర్ణ హృదయముతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించువారమై ఉండాలి. ప్రభువు మన యందు సంతోషించుచు ఉన్నాడు. మనము కూడా ప్రభుని రీతిగా సంతోషించు వారమై ఉండాలి ప్రియులారా. కనుక ప్రభువు మన రాక కొరకు ఎదురు చూచుచు ఉన్నారు. మనము కూడా ఆయన రాక కొరకు ఎదురు చూచు వారమై ఉండాలి. ఈ రీతిగా మరి మనము కూడా ఎల్లప్పుడూ ప్రభు యొక్క మనసుతో మన మనసును కలిసిన వారమై, ప్రభు హృదయముతో మన హృదయమును కలిగిన వారమై, ఆయన చిత్తముతో మన చిత్తమును ఏకింప చేయువారమై, ఆయన నడిపింపుతో మన నడకను కూడా ఏకింప చేసినట్లయితే తప్పక ఆయనతో పాటు మేఘములోనికి ఎక్కి వెళ్ళగల కృప మనందరికీ ప్రభు దయచేస్తారు. అట్టి కృప, అట్టి భాగ్యము మనందరికీ ప్రభు ఇక్కడ చేరి ఉన్న ఈ మహా మహోత్సవంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ప్రభు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి యెహోనాదాబు ఏ రీతిగా రాజనేహుతో మనసు కలిసిన వాడై, చేతిలో చేయి వేసిన వాడై, రథంపైకి ఎక్కిన వాడై ఉన్నాడు. మేమును కూడా మీతో, మీ చిత్తముతో, మీ పనితో, మీ హృదయముతో, మీ వాక్యముతో, మీ నడిపింపుతో మేమును కూడా ఏకీభవించి నీవు నాయనా మధ్యాకాశంలో వచ్చుచుండగా మేమును మిమ్మల్ని ఎదుర్కొనగల, నూతన ఇరేషంలోనికి చేర్చబడగల గొప్ప కృప, గొప్ప భాగ్యం ఇక్కడ చేరిన మా అందరికీ కూడా మెండుగా దయచేయమని త్వరగా మధ్యాకాశంలో ఓడుగా వచ్చుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామములో వేడుకొనిచ్చు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇటు శ్రేష్టమైన అవకాశమును అయోగ్యుడైన నాకు దయచేసిన త్రిత్వ దేవునికి నా మరణాతలు, మన ఆత్మీయ జనకులు దాసి తండ్రికి నా నిండు మరణాతలు. అలాగే అల్పనను ప్రేమించి ఇక్కడ నిలబడి మీ అందరితో కూడా వాక్యం అందించుకునే గొప్ప భాగ్యమును నాకు దయచేసిన మన యొక్క మహోత్సవముల కన్వీనర్ అయ్యగారు, బైబిల్ మిషన్ అధ్యక్షులు డాక్టర్ జె సామ్యుల్ కిరణయ్య గారికి, బేతగుర వాసులకు, వేదిక నిర్వహించిన మరి బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు సెక్రటరీ గారు, జాన్ సెక్రటరీ అందరికీ కూడా, గవర్నింగ్ బాడీ సభ్యులకు, చేరొచ్చిన అందరికీ కూడా మరణాత మరణాత మరణాత.